తెలుగులో మళ్ళీ బిగ్ బాస్ సందడి మొదలవ్వబోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 సీజన్లుగా ప్రసారమైంది. తొలి సీజన్ను తనదైన వ్యాఖ్యానంతో సూపర్ డూపర్ హిట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆ తర్వాత రెండో సీజన్ కోసం హోస్ట్ గా నేచురల్ స్టార్ నాని రంగంలోకి దిగాడు. ఇక తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు నాగ్ 5 సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు 8వ సీజన్ కోసం హోస్ట్ విషయంలో మేజర్ చేంజెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. అది కూడా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా పాల్గొన్న శివాజీని హోస్ట్ గా చేయాలనేదే వారి ఆలోచనలో తెలుస్తోంది. ప్రతి సంవత్సరం జూలై లేదా సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా జూలై చివర్లో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ బిగ్ బాస్ ని షురూ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇక బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయి 105 రోజుల పాటు హౌస్ లో ఉండి టాప్ 3 లో ఒకటిగా నిలిచాడు శివాజీ. బుల్లితెరతో పాటు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న శివాజీ మంచి మాటకారి, పైగా ఇతరుల తప్పులను ఎంచడంలో నేర్పరి. ఈ క్వాలిటీస్ బిగ్ బాస్ హౌస్ కి కావాల్సినవే. అందుకే శివాజీని బిగ్ బాస్ 8 కి వ్యాఖ్యాతగా చేయాలనేదే నిర్వాహకుల ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా బిగ్ బాస్ 8 హోస్ట్ కంటెస్టెంట్స్ వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.